తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో బీజేపీ అనూహ్యంగా బలం పుంజుకుంటుంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నూతన వ్యూహాలను రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం ముగిసిన తర్వాత లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ రూటు మార్చింది. ఇప్పటికే 400 సీట్లకు పైగా పార్లమెంటు సాధించాలని కింది స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసిన పార్టీ ఆ రకంగా ప్లాన్ చేస్తోంది. అయితే పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. అయితే గత కొన్ని నెలలుగా ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది కమలం పార్టీ. పార్లమెంటు ప్రవాస యోజన కార్యక్రమాన్ని చేపట్టిన పార్టీ ఆ నియోజకవర్గాల బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించింది. జాతీయ స్థాయిలో ఈ నియోజకవర్గాల్లో జాయినింగ్స్ కోసం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే నేతృత్వంలో ఓ కమిటీని కూడా పార్టీ వేసిందని సమాచారం. ముఖ్యంగా వరంగల్, పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, మెహబూబాబాద్ లాంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మోర్చాలతో పాటుగా 12 మంది జిల్లాల అధ్యక్షులను ఒక్కసారిగా మార్చేసింది కమలం పార్టీ. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన 6 మోర్చాలను మార్పు చేసింది. అయితే ఇప్పుడు మార్చిన వాళ్ళంతా చాలా కాలంగా పదవుల్లో ఉన్నవాళ్లే కావడంతో ఈ మార్పు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్ను, ఎస్సీ మోర్చాకు కొండేటి శ్రీధర్ను, యువ మోర్చాకు సేవెళ్ల మహేందర్, ఓబీసీ మోర్చాకు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చాకు డాక్టర్ శిల్పను నియమించినట్లుగా సమాచారం. అంతేకాకుండా జిల్లాల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దపల్లికి చందుపట్ల సునీల్, నిజామాబాద్కు కులాచారి దినేష్ కుమార్, సంగారెడ్డికి గోదావరి, సిద్దిపేటకు గంగడి మోహన్ రెడ్డి, భువనగిరికి పాషం భాస్కర్, నల్గొండకు డాక్టర్ వర్షిత్ రెడ్డి, ములుగుకు బలరాం, మహబూబ్నగర్ పి శ్రీనివాసరెడ్డి, వరంగల్కు గంటా రవికుమార్, నారాయణపేటకు జలంధర్ రెడ్డి, వికారాబాద్కు మాధవ్ రెడ్డి, వనపర్తికి డి నారాయణలను నియమించారు. అయితే ఈ జిల్లాలలో కొత్త వారికి అవకాశం ఇవ్వటం వలన రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కష్టపడి పనిచేస్తారని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం అనేక జిల్లాలలో అధ్యక్షుల మార్పుతో కొత్త టీంను సిద్ధం చేసుకుని భారీ ప్రక్షాళనకు ప్లాన్ సిద్ధం చేస్తుంది.